నమస్తే అమ్మా, ఏంటి ఇష్యూ అయింది? ఎప్పుడు వచ్చారు? 3 నెలలు అవుతుంది. అప్పుడు ఎవరి త్రూ వెళ్ళారు? ఓకే 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 ఇప్పుడు తెలిసింది. ఈ రోజు సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు తొందరగా వీలైతే. ఇప్పుడు మెయిన్ ఏంటి మనకి అక్కడ ఇబ్బంది, తొందరగా ఇటు మళ్ళీ ఇండియా రావడానికేనా? ఓకే అక్కడ ముందు అడిగాం కూడా ఎక్కడైతే అవ్వదో అక్కడికి వెళ్ళండి, మళ్ళీ కొత్త మంది దొరుకున్నది ఇంకొకటి కొట్టుకు వచ్చారు. మళ్ళీ ఒకవేళ మీకు రాగలేదేమో, మీకు ఎప్పుడు పని నడిస్తే అప్పుడే రాగలేస్తాము. ఎందుకు మాట్లాడితే పోలీసు లేట్ చేయలేదు, అంబేద్కర్ లేట్ చేయలేదు, గవర్నమెంట్ లేట్ చేయలేదు, లేట్ చేస్తున్నాం కూడా ఆ రోజు ఉంది సార్. ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా? సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబసీ వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అవుట్ అయ్యి, మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం. అందరికీ అదే ప్రాబ్లం కదా? 18 మంది ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి రావాలి ఇప్పుడు. అవును సార్, తిరిగి రావాలి. ఇక్కడ మందిపై కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. అదే లేదు, మనకి ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు, మీకు ప్రొటెక్షన్ లా ఉంటది. వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా స్పీడప్ చేయించి చేయిద్దాం. ఓకే సార్. సరేనా? మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ రోజు మన వాళ్ళు వచ్చారు, ఇక్కడ చెప్పారు విషయం అంతా కూడా. సరేనా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు, ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అని. అందుకే మీకు కూడా ధైర్యంగా ఉంటుందని వీడియో కాల్ ద్వారా మాట్లాడు. ఏదున్నా ముందు ఇచ్చేయండి, మన వాళ్ళకి చెప్పండి, నా వరకు తీసుకొని వస్తారు విషయం ఏదైనా ఉంటే, కష్టం ఏదైనా ఉంటే.